చూడండి. ఇదంతా మా ఇంట్లో ఉండదండి. ఇప్పుడు పోతే మళ్ళీ కొన్ని సంవత్సరాలు అంటే తొందర రావాలని నీకు ఎవరుకుంటది ఏమున్నాయి. ఇదేం. హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు మన ప్రీవియస్ వీడియోస్ చూసే ఉంటారు. మన ఇల్లు గురించి, అదంతా కూడా ఇంటి గురించి అవన్నీ కూడా మీరు అదే నాకు మైండ్ లో రన్ అవుతా ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ వెళ్ళాలి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనం మీకు ఈ వీడియో చేయడానికి ఏంటంటే అంటే యాక్చువల్గా చెప్పాలంటే మనం ఇల్లు కొనేటప్పుడు ఎవరి దగ్గర క్యాష్ అయితే అస్సలు ఉండదు. అంటే లిక్విడ్ కొంతమంది దగ్గర అంటే ఏమి ఇన్వెస్ట్ చేయకుండా అంటే వచ్చిన సాలరీ వచ్చినట్టుగా పెట్టుకొని జస్ట్ ఇంట్లో అవసరాలకు మాత్రం వాడుకొని మిగిలింది కొంచెం సేవ్ చేసుకుంటాం కదా, 20% 30%. అది కూడా మొత్తం అంటున్నాను. అదే కొంచెం వరకు ఉంటది. మిగతాది మనం లోన్కి వెళ్తాము, లేకపోతే అంటే మన దగ్గర ఉన్నది ఏదైనా పెట్టేసి లేకపోతే అమ్మేసి ఏదైనా ఒక ఓపెన్ ప్లాట్స్ తీసుకున్నాం అనుకోండి, మనం ఒకటి కొనుక్కుందాము అనుకునే టైంలో మనం అది తీసేసి దాంతో దీన్ని కొంటాము. అట్లా మాకైనా ఓపెన్ ప్లాట్స్ ఏం లేవు కానీ మాకు ఉన్నది ఏంటంటే మా దగ్గర గోల్డ్ ఉంది. మాత్రం కొంచెం పెట్టాల్సి వస్తుంది, క్యాష్ ఇవ్వాల్సి వచ్చింది అనమాట హ్యాండ్కి. ఇంకా దానికోసం అనేసి మామూలుగా అంతా ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా నేను నా మైండ్లో వేరే రన్ అవుతా ఉన్నాయి అనమాట. అందుకే నేను టెన్షన్గా ఉన్నా. అంటే టెన్షన్ అంటే ఇల్లు అంటే అది టెన్షనే ఉంటుంది కదా. ఇల్లు అంటే దానికి ప్రాసెస్, పెళ్లి చేసి చూడంటే అయిపోద్ది. కానీ ఇల్లు అస్సలకి వమ్మో, ఈ ప్రాసెస్ ఇదంతా చిన్న స్టార్ట్ చేసిన భూమి పూజ నుంచి పనులు అయిపోయి గృహప్రవేశం అయిపోయిన దాకా కూడా ప్రతి రోజు టెన్షన్. అంతేందుకు మనం ఈ ఇల్లు కట్టేప్పుడు ఎంత టెన్షన్ పడ్డా నేను, అసలకి మామూలు టెన్షన్ కాదు, మనిషి మొత్తం ఎట్లా అయిపోయినా అట్లా ఉంటది ఇల్లు టెన్షన్. కాకపోతే పోలీస్ స్టేషన్ లో కూడా వెళ్ళినాం అనమాట ఇంటి కోసం. ఇదంతా వేరే కథ. ఇది పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం అంతా పెద్ద తలకే నొప్పి అయిపోయింది. ఒక 2 years మాత్రం నరకం అంటే నరకం చూసామన్నమాట ఇది చేసినప్పుడు. కాకపోతే ఇల్లు వచ్చింది, అది హ్యాపీ. మనకు ఎంత కష్టపడతామో అంత కలిసి వస్తుంది, అంత సేఫ్ గా ఉంటాం అనమాట కష్టానికి తగ్గట్టుగా. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు కూడా మేము ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలా టెన్షన్ అంటే మెంటల్ గా ఒక మ్యాజిక్ అనమాట. దేవుడు దయ వల్ల అసలు చేతిలో కొనాలని ఆశ ఉంది ఎప్పటి నుంచి. ఇప్పుడు కాదు, నాకైతే ఎప్పటి నుంచో ఉంది. మా వారికి మాత్రం ఒక 2 years నుండి బాగుందనమాట ఇల్లు. అంటే కొంచెం పెద్దది తీసుకోవాలి, పిల్లలు పెద్ద అవుతున్నారు, కొంచెం ఈ లొకాలిటీ ఏదైనా మారుద్దాం, కొంచెం పెద్ద అవుతున్నారు, ఆడుకోవడానికి లేదు. కారు తీసుకోవడానికి కూడా అది ఇంకా ఈ ఇల్లు తీసుకోగానే పోతే పోయిందని కారు తీసుకున్నారు ధైర్యం చేసి. కారు కూడా మంచిగా మాకు దగ్గర అపార్ట్మెంట్ లోనే, దానికి కూడా ఒక షెల్టర్ దొరికింది అనమాట మంచిగా. అని మనీ పే చేస్తేనే అపార్ట్మెంట్ లో కార్ పార్కింగ్ కూడా పెట్టుకోవడానికి అయింది. ఇల్లు కొన్న తర్వాత కారు కొనుక్కోవాలని ఇన్ని సంవత్సరాలు కొన్ని ఎన్నిసార్లు చెప్పినావు మాకు. నేను అస్సలు కొన్నా కానీ టక్కన అది కూడా కొనేసిన. ఈ ధైర్యం చేసేసి ఇప్పట్లో ఇల్లు ఇప్పట్లో లేదని చెప్పేసి. పెద్దది కదా ఇల్లు, పెద్ద మొత్తంలో పెద్ద అమౌంట్, కొంచెం పెద్ద బాధ్యత, పెద్ద టెన్షన్ ఉంటది కాబట్టి ఇంక ఇది అయ్యేటట్లేదే. ఇంకా మేము కొంచెం మధ్యలో మళ్ళీ భూమి, గోల్డ్ కి ఇంకా కొంచెం అప్పులుంటే తీర్పడం, అవి ఒక 2-3 years అది అవుతూనే ఉందన్నమాట. అందుకే మాకు ఇల్లు ఆలోచన లేకుండా ఉండే. ఇంక ఇప్పట్లో ఇది అవ్వదులే కానీ మనం కారు కొనుక్కుందాం, ఇబ్బంది అవుతుందని అప్పుడు అన్నారనమాట. ఇంకా ఏదైతే అదైందని ధైర్యం చేసి కొనేసినాం. ఇప్పుడు April 23rd వస్తే మా కారు కొని 1 year అవుతుంది. 23వ తారీఖుకి 7:54కి అనమాట ఓపెనింగ్ చేసింది కారు. బుక్ చేసిందేమో నాకు తెలియదు కానీ, నాకు తెలియదు ఈయన చేసిండు. మేము కారు దగ్గరికి వెళ్ళి నేను చూసింది అయితే, ఆ రోజు డెలివరీ తీసుకుంది అయితే అదనమాట April 23rd ఈవినింగ్ 7:54కి అనమాట. నిన్న చూసాను నేను ఫోన్లో కారు పిక్స్ ఉంటే డేటు. అది ఇల్లు లాగానే, అది కార్ లాగానే. ఇప్పుడు ఇక ఇల్లు కూడా మనకి ఏది రాసి పెట్టుంటే ఇక ఆ టైంకి మన రూపాయి లేకపోయినా అది అవుతుంది. ఇది కూడా మేము ఇది కూడా అనుకోకుండా టక్కున అనుకోవడము, చూడడము. అంటే ఈ ముందే మీకు వచ్చేసే ఉంటాయి వీడియోస్, వాటి గురించి అన్ని చెప్పే ఉంటాము. ఇప్పుడు మెయిన్ గా అయితే ఇంకా మేము ఇప్పుడు కొంచెం క్యాష్ కావాలి కాబట్టి ఇంకా మన దగ్గర ఉన్న క్యాష్ ఏంటంటే గోల్డే. ఎందుకంటే అది కూడా మనం తీసుకునే, మనం డబ్బులు పెట్టి ఒకేసారి కాకపోయినా అప్పుడప్పుడు కొనుక్కున్నవి, చేయించుకున్నవి. మిడిల్ క్లాస్ ఇన్వెస్ట్ చేసేది గోల్డ్ మీదనే. తక్కువ మొత్తంలో 20,000, 30,000, 50,000 ఉన్నప్పుడు ఫ్లాట్లు, ఇల్లులు అట్లా కొనలేము. కానీ గోల్డ్ అయితే 30,000 నుంచి 20,000 నుంచి కూడా మనం సేవ్ చేసుకోవచ్చు.
ఒకసారి పెద్దగా అవుతుంది చిన్న చిన్నగా కొనుక్కుంటే. అందులో గోల్డ్ ఒకటి. అదేంటంటే టైంకి మనకి యూజ్ అవుతుంది మెయిన్. అంటే ఇప్పుడు ఇలాంటి టైంలోనో లేకపోతే ఇంకా వేరే అవసరము, ఇల్లనే కాదు ఇంకా వేరే అవసరం ఏదైనా రావచ్చు. అలాంటి టైంలో మనకి మనం వేరే దగ్గర అప్పు తీసుకోనో లేకపోతే వాడికి వడ్డీలు కట్టుకొని అంటే ఎక్స్ట్రా ఎక్కువ ఉంటాయి కదా. బయట ఎవరైనా ఇస్తారో ఇయ్యారో కూడా ఇప్పుడు డౌటే. అంటే చాలా మంది కూడా ఇప్పుడు డబ్బులు ఉన్నా ఇయ్యట్లేదు, భయం అవుతుంది ఎవరికైనా, టెన్షన్ ఉంటాయి. రూపాయలు 5 రూపాయలకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు డబ్బులు ఉంచుకుంటే వాళ్ళు ఉన్నా అట్లే ఉంచుకుంటున్నారు. అందరి దగ్గర ఉంటున్నాయి కూడా. ఎవరు తీసుకోవడానికి కూడా అంత రెడీగా లేరు. అంతంత వడ్డీ పెట్టి ఎంతో కొంత పని చేసుకొని ఈ ఇప్పుడున్న ఖర్చు ఎంత ఉందో సంపాదన కూడా అంతే. మెయిన్ ఇంకోటి ఏంటంటే బ్యాంక్స్ లలో ఇప్పుడు ఏదైనా తీసుకుంటే ఈఎంఐలు అవి, ఇప్పుడు ఫోన్ తీసుకున్నా, ఏదైనా ఫ్రిడ్జ్ తీసుకున్నా, వాషింగ్ మిషన్ తీసుకున్నా, టీవీ తీసుకున్నా, ఈ కార్ తీసుకున్నా, బండి తీసుకున్నా, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఈఎంఐ అవైలబుల్ వచ్చినాయి కాబట్టి కొంచెం డౌన్ పేమెంట్ ఏదో ఒక రకంగా డౌన్ పేమెంట్ చేసేసుకొని మంత్లీ పెట్టేసుకుంటున్నారు. అంటే ఎవరి దగ్గర అప్పు చేయాల్సినంత అంత అవసరం రావట్లేదు. కానీ ఇంకా ఇల్లు కనేసరికి కొంచెం మనకి అమౌంట్ క్యాష్ కావాలి కాబట్టి అందుకే మా దగ్గర ఉన్న గోల్డ్ అయితే ఇప్పుడు ఇది ఏదైతే ఉందో సేవ్ చేసుకున్నది అవైతే బ్యాంక్ లో పెట్టేసి కొంచెం అమౌంట్ తీసుకోవడానికి వెళ్తున్నాము. దేవుడి దేవాలు ఇది కూడా తొందరగా విడిపించుకోవాలని అనుకుంటున్నాము. అదే అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఇప్పుడైతే అవసరం ఉంది. ఎవరైనా అంటే ఏం తప్పు కాదు, ఇదేమో ఇది కాదు మనం ఎవరిదన్నా వాళ్ళే ఎవరిదో గోల్డ్ తీసుకుపోయి పెట్టి తీసుకుంటే తప్ప మన గోల్డ్ మనం సంపాదించుకొని మన డబ్బులే అయ్యి. అసలు డబ్బులతోనే కదా మనం గోల్డ్ కొన్నాం. అవే డబ్బులు ఇస్తున్నాం కాకపోతే ఒక దగ్గర పెట్టి తీసుకొని వచ్చి మళ్ళీ మన డబ్బులు తీసుకొని పోయి మళ్ళీ 99% ఇదే చేస్తారు మాత్రం. గోల్డ్ ఆడవాళ్ళకి గోల్డ్ కొనిచ్చేది కూడా అందుకే. తాడు, నల్ల పూసలు, నెక్లెస్, హారము ఇలాంటివన్నీ కూడాను ఇలాంటప్పుడు యూజ్ అవుతాయని మాక్సిమం అనుకుంటాం. చాలా మంది చూడండి బంగారం ఎక్కడైనా పెద్ద పెద్ద హారాలు అవన్నీ అనుకో బ్యాంకులోనే ఉంటాయి మెడలో కంటే ఎక్కువ. నా హారం ఉంది, అది నా పెళ్ళి అయినప్పుడు వేసుకున్నప్పుడు మొన్నటి దాకా ఒక్కసారి వేసుకున్నా, మళ్ళీ బ్యాంకులో పోతుంది అంతే. కారు కొన్నప్పుడు కూడా కొంచెం అవసరం ఉంటే పెట్టుకున్నాం దాన్ని. మళ్ళీ ఇంకా మిగిలిన బంగారు ఇప్పుడు ఇల్లుకి అవసరం ఇప్పుడు పెడుతున్నాము. కానీ ఎన్నిసార్లు ఎంత అవసరం వచ్చినా నా చైన్ పోకపోయేది ఎప్పుడు. అంటే బ్రాస్లెట్ లేకపోతే రింగ్స్ లేకపోతే ఇక అవి పెట్టిన కానీ నా చైన్ ఎప్పుడు పెట్టలేదు ఇంతవరకు. ఫస్ట్ టైం ఇప్పుడు నా చైన్ కూడా పెడతాను అనమాట. ఇన్ని సంవత్సరాలలో నేను చేయించుకుంది ఎప్పుడో. అంటే ఫస్ట్ వేరే చైన్ అయినా సరే స్టార్టింగ్ 2010 పెళ్ళికి ముందే ఉంది కదా చైన్ నాకు. ఆ టైం నుంచి కూడా ఈ టైం వరకు ఇంతవరకు ఎప్పుడు ఎంత అవసరం వచ్చినా చైన్ పెట్టకపోతుండే. ఇప్పుడు మాత్రం నా చైన్ పెట్టాల్సి వస్తుంది. నా మెడ ఎలాగో ఉంటుందో ఏమో బోసిగా ఎప్పుడు లేని చైన్ లేకుంటే. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది, వెళ్ళాలి. మళ్ళీ అక్కడ ప్రాసెస్ అంతా టైం పడుతుంది. వెయిట్ చేయడం, జనాలు ఉన్నారో లేదో తెలీదు అదనమాట. యాక్చువల్గా మళ్ళీ ఫ్రైడే అని పెట్టకూడదు కాబట్టి ఒక రోజు ముందే పెట్టుకుంటున్నాము. ఇప్పుడైతే ఇంకా వెళ్తున్నాము. అదే మీకు కూడా అంటే అన్ని చెప్తూ ఉంటాం కాబట్టి ఇది కూడా ఒక విషయం. అంటే మాకు ఎలా వస్తుంది, ఎవరికైనా ఏదైనా చిన్నగా మనీ సేవ్ చేసుకోండి. ఇప్పుడు లేడీస్ కూడా చాలా తెలివిగా అయ్యి 10,000 ఉన్న 20,000 ఉన్న కాయిన్స్ ద్వారా కూడా 5,000 కూడా గోల్డ్ కాయిన్ తీసుకొని కొంచెం ఎక్కువ మొత్తంలో అయినాక గోల్డ్ తీసుకుంటున్నారు. అది మళ్ళీ అవసరమైనప్పుడు పెట్టుకొని అంటే హెల్త్ పరంగా ప్రాపర్టీ ఉన్నప్పుడు ఏదైనా ఎవరిని అడగకుండా వడ్డీ లేకుండా తక్కువ వడ్డీతోటి మనది మనం తీసుకోవచ్చు అనమాట. అదైతే బెస్ట్ అనమాట. అంటే ఇప్పుడు చెప్తే రాదు మనకి, అది తెలిస్తే అంటే జీవితం నడిచే కొద్దీ అవగాహన వచ్చే అమౌంట్ కావాలంటే ఎక్కడ తీసుకోవచ్చు. అంటే మళ్ళీ మీరు చందు వాళ్ళు ఉన్నారు కదా, మీ ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు కదా, తీసుకోవచ్చు కదా అంటే ఇస్తున్నారు. వాళ్ళు కూడా ఆల్రెడీ హెల్ప్ చేస్తున్నారు. కాదు ఇంకా ఎక్కువ కావాలి కదా, అంత అమౌంట్ ఎవరి దగ్గర పెట్టుకొని ఉండాలి కదా. అట్లా అని చెప్పేసి ఇంకా ఇది కూడా పెట్టాల్సి వస్తుంది. వాళ్ళు ఇచ్చేది వాళ్ళు కూడా మేము అడిగితే ఇస్తున్నారు, మళ్ళీ మేము ఇచ్చేస్తున్నాం. మాకు అవసరం ఉన్నా వాళ్ళకి అవసరం ఉన్నా మా దగ్గర అట్లా ఏమి ఉండదు. ఒకరికొకరికి లక్షలుగా కాబట్టి కొంచెం ఎక్కువ పెద్ద అమౌంట్ అయినప్పుడు ఏదైనా పేపర్లు, ఇల్లు, ఫ్లాట్, బంగారం ఏదో ఒకటి అయితే పెట్టాలి. ఇంకా మేము మా దగ్గర అది గోల్డ్ పెట్టడానికి అయితే బ్యాంక్కి వెళ్తున్నాము ప్రస్తుతానికి. ఇదన్నమాట. థ్యాంక్ యూ. ఇదంతా కూడా మీ అందరు అంటే మీరు సపోర్ట్ చేయడం వల్ల, మీరు చూడడం వల్ల, మీరు ఆదరించడం వల్ల. చెప్పండి. మమ్మల్ని ఒక ఫ్యామిలీ లాగా చూసుకొని మమ్మల్ని సపోర్ట్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇది 6th ఇయర్ అనమాట. జూన్ వస్తే 6 కంప్లీట్ అవుతాయి. అంటే 6 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 7 వస్తుంది అనమాట మేము యూట్యూబ్ స్టార్ట్ చేసి. అదని ఇంకా మా కష్టం కూడా ఉందనుకోండి. మా కష్టానికి తోడు మీరు కూడా ఆదరిస్తేనే కదా ఎవరైనా సరే మనకి కస్టమర్స్ అయినా వ్యూవర్స్ అయినా ఎవరైనా ఏ బిజినెస్కి అయినా సరే అట్లా తోడున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది మంచి కామెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే
క్షేమంగా ఇంట్లోకి వెళ్ళి మంచిగా కలిసి వచ్చి అంత శుభం జరగాలని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు పెట్టేది ఏంటంటే గోల్డ్ ఇది అనమాట. మనకి గోల్డ్ అంతా ఏమేమి పెడుతున్నావు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి. మా దగ్గర ఏముందని ఇది ఉండదు, ఇప్పుడు బ్యాంక్లో ఉంటుంది వీడియో పెట్టిన తర్వాత. చూడండి ఇదంతా మా ఇంట్లో ఉండదండి. ఇప్పుడు పోతే మళ్ళీ కొన్ని సంవత్సరాలు అంటే తొందర రావాలని నీకు ఎవరుకుంటుంది ఏమున్నాయి. ఇదేం మా వారు చేయను ఎప్పుడు దీనన్నారు కదా. ఇవేమో బ్రాస్లెట్స్, రింగ్స్, ఇంకా నాది హారం ఆల్రెడీ కారప్పుడు వెళ్ళిపోయింది అనమాట. అది ఇదొక చైను, తీసి మళ్ళీ పెట్టుకుంటాం. ఇదొక చైను, ఇది పెద్ద చైన్, ఇది చిన్న చైను, ఇది మా వారి రింగు. ఇవి వచ్చేసి ఇంకా బ్లాక్ బీడ్స్, ఇవి చిన్న చిన్నవి, ఈ పాపిడి బిళ్ళ, బ్లాక్ బీడ్స్, చైను. చూడాలి వీటికి ఎంత వస్తాయి ఏంటి అనేది అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళిన తర్వాత చూద్దాం. బయట ఉన్న రేట్ అయితే ఇయ్యరు. బయట గోల్డ్ రేట్ ఎక్కువ ఉంది కదా అనుకుంటా, కానీ బయట ఉన్న రేట్కి అయితే గోల్డ్ ఇయ్యరు కదా బ్యాంకులో. సగానికి సగం ఇస్తారు ఎక్కడైనా అంతే. ఓకేనా, ఇదన్నమాట అండి. మాకు టైం అవుతుంది, వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం మీరు కూడా అనుకున్న పనులన్నీ పూర్తి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.